గరుడ బ్యాంక్ వాళ్ళు. అవునా? ఒక ఇలా 10 లక్షల మంది చేసింటారు మోసము. మళ్ళా యాదాన్ని పడుతుంది జనం ఊరుతారు. నువ్వు ఏమి నువ్వు గతంలో ఎన్ని చేసినావు తెలుసునా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు బజార్ లోనే కూర్చోపెడతా నీకు. బ్యాంక్ లో పనిచేసి మేడం నువ్వు చీప్ అంటానవా? గుడ్ మూడు అదే. నువ్వు ఎంత చీప్ నా కూడా ఎండలు మోసం చేస్తారా? మోసం చేస్తారు కదా వాళ్ళు. మోసపోతే మోసపోయినట్టే కదా. Audio Jungle. Hello, this is Garuda Bank call. Hello. Okay, tell me. This is Mamata. మీకు కొద్ది టైం ఉంది ఏమన్నా మాట్లాడడానికి? ఉందండి, ఉంది సార్. గరుడ బ్యాంక్ నుంచి మీకు ప్రత్యేక ఆఫర్ వచ్చింది సార్. బ్యాంక్ లోన్ నుంచి మీకు డైరెక్ట్ లోన్ వచ్చేస్తుంది సార్. వచ్చేసిందా? లేదు సార్, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఇంట్రెస్ట్ చెప్పండి సార్. మీరు ఏం చేస్తారు తెలుసుకోవచ్చా? మా కంపెనీ పని ఉంది మాకు బెంగళూరులో ఒకటి. అర్థమైంది సార్, మీకు పని లేదని క్లియర్ గా అర్థమైంది. ఇట్స్ నో ప్రాబ్లం సార్. సార్ మీకు ఏదైనా ఏ దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉందమ్మా. ఏ దాంట్లో ఉంది సార్? బిహెచ్డి బ్యాంకు, బ్యాంక్ ఒకటి. సార్ మీకు గరుడ బ్యాంక్ లో అకౌంట్ ఉందా లేదా? ఉంది, గరుడ ఉంది. ఎక్కడ సార్? ఏ బ్రాంచ్ లో ఉంది మీకు? అది మధ్యప్రదేశ్. థ్యాంక్ యూ సార్. గరుడ సర్వీస్ ఎలా ఉంది మీకు? సర్వీస్ సూపర్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే సార్, మీకు 5 lakhs ఎలిజిబుల్ అమౌంట్ వచ్చింది లోను. మీరు తీసుకోవాలనుకుంటున్నారా? కంపల్సరీ కావాలనుకుంటున్నా. సరే సార్, మీకు కావాలంటే సింపుల్ సార్. అన్ని బ్యాంక్స్ ఏదైనా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ సైన్ ఇలా షూరిటీస్ చాలా విషయాలు అడుగుతారు. కానీ గరుడ బ్యాంక్ లోన్స్ వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఇవన్నీ తీసుకోకుండా కేవలం చారిటీకి డొనేట్ చేసిన వాళ్ళకి లోన్స్ ఇస్తున్నాం సార్. మీరు ఇచ్చారు కదండి ఇంతకుముందు. మరి సార్ ఏ బ్యాంక్ లో తీసుకున్నారు మాకు ఐడియా లేదు సార్. దిస్ ఇస్ మమతా ఫ్రమ్ గరుడ బ్యాంక్. ఓహో, అంటే ఇందాక ఇచ్చింది. ఎంత తీసుకున్నారు సార్ లోన్? ఎవరండి? నేను ఇచ్చానండి. మీరు బ్యాంకు లోన్ ఇచ్చారా? లోన్ సూపర్ సార్. దిస్ ద ఫస్ట్ కస్టమర్ ఒక బ్యాంక్ కి లోన్ ఇవ్వడం, అతనికి కాల్ చేసినందుకు రియలీ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ సార్. మా గరుడ బ్యాంక్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అంటే ఓకే ఇప్పుడు అంటే ఇది వేరే వాళ్ళ? సరే ఓకే ఇప్పుడు. సార్ మీకు 5 lakhs కావాలనుకుంటే మీరు చారిటీకి ఇవ్వాల్సి ఉంటుంది సార్. మీకు చారిటీ అంటే ఐడియా ఉందా? అదేలే, ఇట్లా పక్కన కాళ్ళ పక్కన పారిబండి సార్. పానీపూరి చాట్ అది కాదు సార్. చారిటీ అంటే మనకి ఎవరికైనా అనాథ పిల్లలకి కానీ లేకపోతే వృద్ధులకు కానీ మనకు తోచిన సహాయం చేయడం సార్. ఓకే, నేను ఓకే ఇచ్చేస్తాను. కానీ మీరు మరి 5 lakhs కానీ అనుకోవద్దు. మీరు చారిటీ అంటే చాట్ అంటారంటే దానికోసం ఇస్తాను చాట్ అని. ఓకే సార్, మీ హృదయానికి నిజంగా ధన్యవాదాలు సార్. మీకు ఈ నెంబర్ నుంచి పంపిస్తారా లేకపోతే ఏ దాని నుంచి పంపిస్తారు? ఇది పర్సనల్, ఇది వేరే నెంబర్ నుంచి వస్తుంది. ఓకే సార్. ఈ మొబైల్ ఓన్లీ బిట్సేనా? అర్థం కాలేదు. ఓన్లీ దిస్ నంబర్ ఈస్ ఫర్ ఓన్లీ గ్రిడ్స్ అంటున్నారు సార్. గ్రిడ్స్ పాయింట్స్. ఓకే, వేరే నెంబర్ నుంచి పంపిస్తారా? సరే సార్, మీకు మెసేజ్ వస్తుంది సార్. మీరు ఆ మెసేజ్ కి మీ ఫోన్ పే చేయించండి. అండ్ మీ ఫోన్ పే చేయించిన తర్వాత వెంటనే మా కంపెనీ నుంచి కాల్ వస్తుంది. మీకు అప్రిషియేట్ చేస్తూ క్లాప్స్ కొడతారు కంపెనీ వాళ్ళంతా. మేనేజర్ ఇందాక ఏమంటారు ఇందాక? సార్ మీరు 5,000 పంపించిన వెంటనే గరుడ బ్యాంక్ నుంచి మీకు కాల్ వస్తుంది. కాల్ చేసి మీకు క్లాప్స్ కొట్టి బ్యాంక్ లోనే కేక్ కట్ చేసి తినేస్తారు. ఓకేనా? ఓకే మీకు 5 lakhs మీ అకౌంట్. మీరు మరి 5 lakhs అని అనుకోవద్దండి. మీరు చాట్ లాంటి చూడు, ఆ చాట్ కోసం పంపిస్తాను. చాట్ లాంటి సార్ నాకు అర్థం అవడం లేదు. అంటే మీరు ఇందాక చెప్పారు చారిటీ కోసం చేస్తున్నారు, 5 లక్షల కోసము అని అంటున్నారు, అంతేనా? కాక 5 లక్షలు కాదండి, దీనికోసం చేస్తాను. సరే సార్, మీ ఏ దానికోసం చేసా కూడా చారిటీకి వేసిన వెంటనే మీకు మా కాల్ వస్తుంది కంపెనీ నుంచి. క్లాప్స్ కొట్టి కేక్ కట్ చేసి మీ అమౌంట్ మీ అకౌంట్ లోకి వేస్తారు. ఓకేనా? ఓకే సార్ నా పేరు గుర్తు పెట్టుకోండి, మమతా. దిస్ ఇస్ ఫ్రమ్ గరుడ బ్యాంక్. ఓకే సింగిల్ గర్ల్ సింగిల్ లేడీ సైనింగ్ ఆఫ్. ఓ సింగిల్ మీరు? సార్ నాటి పెట్టండి సార్. ఓకే బ్యాంక్ లో ఉన్నాను. శివ ఐఎమ్ సింగిల్.
ఎవరు సైలెంట్గా ఉన్నారు? తినేదోడు కూడా వస్తారా? అంటే ఏదో బయట ఏందో మాట్లాడుతా అంటే వాడు చెట్టు కింద కూర్చొని అంటే మాట్లాడుతుంటా ఏందో ఏదో బ్యాంకు ఏదో అంటా నువ్వు. నేనేంది నేను నీ వెనకలే వచ్చి నైట్గా దూరం నుంచి వింటాను. నేను అది కాదు ఏదో లోను ఏదో బ్యాంకు ఏదేందో మాట్లాడుతాను. నేను అది దాని గురించి ఏం మాట్లాడలే. బ్యాంక్ కాదు, ఇదేమంటారు దాన్ని, భారత్ మాతాకి అని ఇట్లా చేసినాను. ఏం చెట్టు కింద కూర్చొని నువ్వు ఊరికే భారత్ మాతకి చేయని అంత నీకు అంత దేశభక్తి అంత సీనియర్ తప్ప నీకు. చెట్టు కింద కూర్చొని నువ్వు ఊరికే భారత్ మాతకి చేయని అంత నీకు అంత దేశభక్తి అంత సీనియర్ తప్ప నీకు. వాళ్ళు రెచ్చగొడితే వండరానే అంటారా అంటే కథలు చెప్పొద్దు. వాడు చెప్తాడు బ్యాంకు నుంచి ఫోన్లు చేస్తున్నారు, లోన్లు ఇస్తామని చెప్తారు. నీకు ఇదే పాకిస్తాన్తో యుద్ధం అయిన తర్వాత పాకిస్తాన్ డబ్బులన్నీ పంపించేది ఆపేసినారు. సో దేశంలో అంత బాగా డబ్బుల్లో ఉంది. డబ్బులు ఎవరెవరు కష్టాలు ఉన్నారో ఎవరెవరున్నారో చూసి ఇస్తున్నారు. నువ్వు దయచేసి తీసుకునే ప్రోగ్రాములు పెట్టుకోవద్దు. ఏంటంటే నా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పినాడు పలానా బ్యాంకు నుంచి నేను మాట్లాడతాను నువ్వు తీసుకో అని. ఇంకా మరి చూడు ఇదే గొర్రెలు అంటే ఏమి చదువుకున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంది. ఏం వాళ్ళు చెప్పిన డబ్బి మాటలకి నమ్మేదేనా? ఎవరు చెప్పిన డబ్బి మాటలు? మళ్ళీ ఎవరని చెప్తారు ఇట్లా లోన్ ఇస్తాము ఇట్లా ప్రైవేట్గా చేయండి మాకు అది ఇవ్వండి ఇది అండి అని ఉంటా చెప్తారు. అవన్నీ నమ్మకూడదు. నమ్మకూడదు అంటే ఎంత చదువుకున్నా మరి ఇంకేం మళ్ళా కొద్దిగా కొద్దిగా పాతకాలం ఏమన్నా. నాయనా నా ఫ్రెండ్ సర్కిల్ ఆల్రెడీ ఒకటి చెప్తాడు గరుడా బ్యాంక్ అని ఉంది, ఇంకోటి కర్పూరం బ్యాంక్ అని ఉంది. ఇవి చాలా 2-3 రకాల బ్యాంకులనే వాళ్ళు జెన్యున్గా ఫోన్ చేస్తా అని ఇస్తారు. గరుడా బ్యాంక్ అని ఉంది, ఇంకోటి కర్పూరం బ్యాంక్ అని ఉంది. ఇవి చాలా 2-3 రకాల బ్యాంకులనే వాళ్ళు జెన్యున్గా ఫోన్ చేస్తా అని ఇస్తారు. ఇంకోటి నేను కర్పూరం బ్యాంకు కంటే గరుడా బ్యాంకులోనే డబ్బులు తీసుకోలేము. ఎందుకంటే ఉండు గరుడా బ్యాంకులో సౌజన్యాను మమత అని 2 మేడంలు ఉన్నారంట. చాలా ఫ్రెండ్లీ, చాలా మంచోళ్ళు. మళ్ళీ రిపీట్ చేయ పేరు సౌజన్యాను మమత వీళ్ళిద్దరు పరిచయం అయినారంటే రమ్య అంటే మన ఏదో ఏంది రమ్య ఇంకేదో లేదు గణేష్ నవ్వలేదు కానీ ఏంది రమ్య ఎవరు? నువ్వు అంటారు మరి రమ్య అని మళ్ళీ ఇప్పుడు మమత. మమత ఎవరు? మమత నీకు తెలీదా? అవన్నీ వద్దు అవసరంలే, నీకు చచ్చాను డూప్లికేట్ అవన్నీ. ఏమోరా నాకు చిన్న ఆశ. నువ్వు వద్దున అంటే మన చిన్న ఆశ అమ్మకి వాళ్ళు దానికి ఏనికి అవసరం నీకు బ్యాంక్ కార్డుకి? నీకే కర్మ. మోసం చేస్తారా? మరి మోసం చేస్తారు కదా వాళ్ళు. మోసపోతే మోసపోయినట్టే కదా. మోసం చేస్తారా? మరి మోసం చేస్తారు కదా వాళ్ళు. మోసపోతే మోసపోయినట్టే కదా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు నాకు చాలా బాధ. మంచి పని చేస్తే చాలు డబ్బులు ఇస్తా అంటారు. బొంగులో పోసారు వద్ద ఎవడు చెప్పిన మాటలు అవన్నీ. వాళ్ళు మంచిగానే మాట్లాడుతుంది మమతా మేడము. ఎవరు నువ్వు? మమతా మేడము నాకు తెలిసిన వాళ్ళకి 3 కాల్ చేసింది, బాగా డబ్బులు ఇచ్చింది, లోన్లు ఇచ్చినారు, మంచి సెటిల్ అయినారు. వాళ్ళు సెటిల్ అవుతారులే, నీకెందుకు కర్మ? మమతా మేడం లైన్ లో పెట్టాలని చెప్పి చాలా మంది ట్రై చేస్తున్నారు. మమతా మేడం కింద పడిందో వాడు ఇంకా బ్యాంకుకే కన్నం వేసినట్లే. లోన్ ఏంది డైరెక్ట్ 100 కోట్లని దోచుకోవచ్చు. నేను ఆ టార్గెట్ లో ఉన్నా, నీకు ఓపెన్ చెప్పలే. చిల్లర బజారుడా నువ్వు ఏంది నువ్వు మాటలు మరసంగరాని సరిగ్గా మాట్లాడు. బజారోడ్ బజార్లోనే కూర్చిపెడతా నీకు. బజారోడ్ బజార్లోనే కూర్చిపెడతా నీకు. నీకేం మమతా మేడంతో నీకేం పని? నీకేం కలుస్తా బ్యాంక్ కాడికి నీకేమే అవసరం ఉంది? నేను అకౌంట్ ఓపెన్ చేసుకో. లోన్ గురించి అర్హత లేదు నీకే. అర్హత అంటే నీకు అవసరం లేదు. నేను అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటాను. నేను బ్యాంక్ లో గరుడా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటాను. మమతా మేడం కలిసి మేడం ఎట్లా ఓపెన్ చేసుకోవాలి అకౌంట్? ఆల్చిప్పలు నోట్లోకి దూరుతాయి. ఆల్చిప్పలు నోట్లోకి దూరుతాయి. అకౌంట్ ఓపెన్ చేసుకునే తప్ప మేడం అడగద్దా ఎట్లా? మేడం కాదు నీకే అవసరంలే. నీకు లోన్ తీసుకునే అవసరం ఏం కర్మ నీకే? వేరే అయితే తీసుకోవాలి, వాళ్ళు చూసుకుంటారు. నీకేం అవసరం డబ్బుల గురించి. నేను లోన్ నువ్వు లోన్ అనే పదం
ఎత్తదురా నువ్వు పోవద్దునా గరుడ బ్యాంకే అవసరం ఏమింది మమతానా ఏంది పంపుతానా పేరు ఏం పేరు అంటే మమతా మేడమా మేడం జోలు పోకూడదు అట్లా చాలా వద్దు అసలు పేరు ఎత్తదు ఏ పరిచయం చేసుకుంటా చాలా అంటే అందరు గొప్పగా చెప్తారు ఓసారి చూసొద్దాం ఆ మేడం సంగతి ఏందని ఓసారి పోయేస్తా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నాకు ఎట్లా తెలుసు కానీ నాకు తెలియనట్లు పోయి మేడం ఎట్లా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలో మేడం అడుగుతా మేడం ఎంత పెట్టుకుంటే మంచిది మేడం దీంట్లో అడుగుతా అకౌంట్ లో చీప్ వద్దు ఆయమ్మ చీపా అంటే బ్యాంక్ లో పనిచేసి మేడం నువ్వు చీప్ అంటానవా గుడ్ మూడు అదే నువ్వు ఎంత చీప్ నా కూడా అంటే బ్యాంక్ లో పనిచేసి మేడం నువ్వు చీప్ అంటానవా గుడ్ మూడు అదే నువ్వు ఎంత చీప్ నా కూడా కైండల్లా ఆయమ్మ ఫోన్ చేసి లోన్లు ఇస్తా అంటే నీకు చీప్ గా ఉందే చీప్ కాదు చిల్లర నాయలా నేను ఇదే చెప్తాను బయట ఇట్లా కొంతమంది మాట్లాడుతున్నారు తప్పుగా చీప్ గీప్ అంటున్నారు మేడం మీరు నిజంగా గ్రేట్ అని చెప్పి ఆయమ్మకు ఓ శాల్వా కప్పి ఏమో బటర్ఫ్లైనో లేకపోతే ఏదో ఒకటి ఫ్లవర్ వాసు అంటే మంచి మళ్ళా మళ్ళీ ఏమన్నా నీకేమే ఏంటికి చీప్ అనిపిస్తే నువ్వు రాద్దు నేను పిలిచలే కదా నువ్వు అవసరం లేదన్నా నిమేషన్నా చూడ పోతున్నా అన్నప్పుడు పోద్దు దానికి ఏం పోద్దు అవసరం లేదు ఏ మోసాలు జరుగుతాయా మోసాలు చాలా ఘోరాలు జరుగుతాయనా మళ్ళీ చదువుకున్నా ఎంతమంది చేసినారు వాళ్ళు గరుడ బ్యాంక్ వాళ్ళు అవునా ఒక ఇలా 10 లక్షల మంది చేసింటారు మోసము మళ్ళా గరుడ బ్యాంక్ వాళ్ళు అవునా ఒక ఇలా 10 లక్షల మంది చేసింటారు మోసము మళ్ళా ఓ 10 లక్షల మందికి ఎంత చేసింటారు మోసం 3.5 లక్షలు చేసింటారా ఏ అంత తక్కువ చేస్తారు 3.5 కోట్లు మోసం చాలా బా కన్నుల బాధ నీళ్ళు చూడు నీళ్ళు ఎట్లా గారు ఇంటికి వద్దు అయితే వద్దంట వాడి చాలా నీకు అదే కదా చెప్తాండి వద్దు ఓకే మళ్ళీ ఎందుకు మనము వేరే అకౌంట్ కావాల్సింటే వద్దు అకౌంట్లు అసలు బ్యాంక్ గురించి వద్దునా నీకే సర్లే అకౌంట్ గురించి కాకుండా ఊరికే పోయి మా ఎట్లనో మమతా మేడం ఎవరని అడిగి మమతా మేడంతో ఊరికే నువ్వు నువ్వు చూడు బ్యాంక్ టాపిక్ ఉండదు అన్ని పోగొట్టేకే చూస్తావు కానీ మన పరుగు తీస్తావు ఏడాది నిలబెట్టాలని చూస్తాను నేను ఏంది నువ్వు చేసే పనికి నా చెప్పులతో కొడతాను నన్ను ఏడాది నిలబెట్టాలని చూస్తాను నేను ఏంది నువ్వు చేసే పనికి నా చెప్పులతో కొడతాను నన్ను సర్లే నిన్ను పిలిచబోతారే రా నువ్వు పిలుచు అక్క మమత అక్క నువ్వు పిలుచు మీ తమ్ముడా నేను చెప్తా కలుపుతానప్పుడే అంతేలే పరిచయం లేకముందే వర్షాలు కలిపేది బాగా వరుసలొద్దు నువ్వు వరుసలేంటి కలుపుతానప్పుడే అంతేలే పరిచయం లేకముందే వర్షాలు కలిపేది బాగా వరుసలొద్దు నువ్వు నువ్వు మళ్ళా పిలిచొద్దు వరుసలొద్దు నాకు వరుసలు నచ్చవు తీరాడి పోయినాక మమత అక్క అని మళ్ళా నన్ను బావా అనేది అట్లనే నువ్వు ఏందంటా నేను అక్కనే అక్క మళ్ళీ అక్క మళ్ళా అంటే పొరపాటు నేను చెప్పేది నచ్చక నువ్వేమన్నా అట్లా వరుసలు కలిపేవు చూడు ఎంప్లాయీస్ దగ్గర తెలిసి తెలియనట్లు పోల్లా నువ్వు మళ్ళా నువ్వు అక్క బావ అనుకుంటే బ్యాంకులో అటు ఇటు తిన్నావుకో ఆయమ్మకి నేను బ్యాడ్ అవుతా ఏంది వీడు వస్తానే అంటున్నాడు కొద్ది టైం తీసుకొని అన్నా బాగుంటుంది కదా అని వాళ్ళు ఎందుకంటే ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర మనము నీట్గా మాట్లాడాలి నీట్ పద్ధతిగా పోవాలి తర్వాత జరిగేది దేవుడు చూసుకుంటాడు నువ్వు మనం ఇంత జిగర్ జారిపోతావు నా జనంలో కళలో కనుకోలే యాదాన్ని పడితే జనం ఊరుతారు నువ్వు ఏమి నువ్వు గతంలో ఎన్ని చేసినావు తెలుసునా ఒకసారి ఆలోచన నువ్వు యాదాన్ని పడితే జనం ఊరుతారు నువ్వు ఏమి నువ్వు గతంలో ఎన్ని చేసినావు తెలుసునా ఒకసారి ఆలోచన నువ్వు నాకు ఎన్ని చేస్తావు నువ్వు ఎన్ని పొట్టను కాదు ఏం చేస్తున్నావు నువ్వు నీకే ఉండాలి కొద్దిగా ఇప్పుడు ఏ బ్యాంకు బాగుంటావా బాగుంటాను అక్క అంటే ఏడు కట్టా నేను సరేలే నాయన అన్నాను ఆడిపోయాక మమత వదినే అని అంతే అయిపోయి కదా అన్నాను ఆడిపోయాక మమత వదినే అని అంతే అయిపోయి కదా నాకు ఏసీ రిమోట్ పోతుంది చల్లగాలి యాడ్ నుంచి వస్తుంది బయటికి తెలియదు బ్యాంక్ కాడికి వస్తా అంటే మీ మమత వదిన నేను వదిన నేను అన్నే కదా మళ్ళీ మమత వదిన ఏమవుతుంది నీకు సరే రే బోన్ బ్యాంక్ కి ఏ మ్యాటర్ అని చెప్పు వద్దు చాలా వద్దు నాకు డబ్బులు కావాలా ఏం డబ్బులు కావాలా ఫోన్పే ఏం ఫోన్పే ఏం డబ్బులు
5,000 నా ఏడికి కొద్ది చాలా అర్జెంట్ పని 5,000 నా ఏడికి కొద్ది చాలా అర్జెంట్ పని నీతో ఉంటాయి కదా డబ్బులు దండిగా ఉంటాయిలే. మళ్ళా నువ్వు నీ అకౌంట్ నుంచి నీ నంబర్ నుంచి ఏమి ఎవరికి వేరేవారికి ఏమైంది వాళ్ళకి ఎందుకు నీ నుంచి కాదు, నువ్వే చెప్పు కాదన్నా, వేరే వాళ్ళకి ఏంటడా వేరే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి. నా నంబర్ నుంచి వద్దు డైరెక్ట్ నేను ఊరితో మాట్లాడి వాళ్ళ నుంచి వాళ్ళకి ఏమంత పర్సనల్ నంబర్ ఏమన్నా అది ఆ నంబరు పప్పమలకి బాగలేదంట, హెల్త్ యూరినిస్ అంట. హెల్త్ యూరినిస్ చాలా ఇక్కడ వాళ్ళ యూరినిస్ నువ్వు తాగకూడదా? హెల్త్ యూరినిస్ అంట. హెల్త్ యూరినిస్ చాలా ఇక్కడ వాళ్ళ యూరినిస్ నువ్వు తాగకూడదా? ఏ కొత్తమాడా నువ్వు వచ్చాను చాలా. మళ్ళీ హెల్త్ యూరినిస్ ఏంది? ఏ వాళ్ళ రేపు ఇస్తామని చెప్పు. ఏంది ఇప్పుడు ఏమి చాలా పాపం అంత ఇక్కడ నుంచి ఇక్కడ ఊరుకుంట పాపం. ఏంది ఈపా? ఈపు కాదనా? మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఈపే కదా ఉండేది. ఈపు కాదనా అంటే హెల్త్ హిల్స్ అంటే హెల్త్ హిల్స్ అంటున్నావు, ఆర్స్లీ హిల్స్ అంటున్నావు, రంది హిల్స్ అంటున్నావు, ఏ హిల్స్ అంటున్నావు నాకు అర్థంలే. అదిగో నీ హిల్స్ వెనకలే బ్యాక్ హిల్స్ మళ్ళీ ఏం హిల్స్ నువ్వు అప్పుడే ఈటర్ కన్నప్పుడే అర్థమైనా. నీ హిల్స్ పగలు కొట్టించుకున్నావు గ్రెనేడ్లు పెట్టి, నీ హిల్స్ వెనకలే బ్యాక్ హిల్స్ మళ్ళీ ఏం హిల్స్ నువ్వు అప్పుడే ఈటర్ కన్నప్పుడే అర్థమైనా. నీ హిల్స్ పగలు కొట్టించుకున్నావు గ్రెనేడ్లు పెట్టి. చెప్పింది ఏది అంత అక్కడ నంబర్కి వేసి పంపి చాలా వాళ్ళకి నంబర్ నేను చెప్తా, వేరే వాళ్ళు చెప్తారా ఏ నువ్వు చేసినావు సాయం అని తెలియకూడదనే అట్లా. మళ్ళీ అది ఓపెన్ చెప్పు. ఇవేంది తినండి ఇవ్వట్టు ఈ నోట్లకి వేసుకునేట్టు అడుగుతున్నావు. అది అడగలేదే ఒకటి ఇంకోటి తిను. నాకు చాలా పని నన్ను వేస్తాపా. నీవేటుకొస్తాను నేను వేరే నంబర్ చేసి ఇస్తాను వాళ్ళకి, నువ్వు నంబర్ చెప్పుకొని వేయించుకో. నువ్వు దగ్గర ఉండద్దు, నేను ఉండాలి పా. మళ్ళా పనులు నాకు దండిగా ఉన్నాయి. ఈ టైంలో ఏం చేస్తాడో ఏందో మీ మమ్మతో కొట్టినా కదా. ఈ టైంలో ఏం చేస్తాడో ఏందో మీ మమ్మతో కొట్టినా కదా. కొట్టమూడ చిల్లరే వరాలు తీసుకుంటూ కూర్చుంటాడు.